హలో నమస్తే. నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ వేముల. ఇవాళ మనము ఇంగ్వైనల్ హర్నియా గురించి చర్చించుకుందాం. అసలు హర్నియా అంటే ఏంటి? హర్నియా అంటే ఈ కడుపులో ఏదన్నా ఒక చోట ఒక ఉబ్బులాగా రావటము, అది కడుపులో ప్రెషర్ తగ్గినప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోవటం, ఇది జరుగుతుందన్నమాట. దీన్నే హర్నియా అంటాం. అయితే ఇంగ్వైనల్ హర్నియా అంటే ఏంటి? ఇంగ్వైనల్ హర్నియా అంటే ఇప్పుడు కడుపుకు మళ్ళీ తెయ్యికి మధ్యలో ఒక ఫోల్డ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డ్ను గ్రాయిన్ ఏరియా అంటారు. ఈ గ్రాయిన్ ఏరియాలో ఒక ½ ఇంచ్ పైన ఒక డీప్ ఇంగ్వైనల్ రింగ్ అని ఉంటుంది అనమాట. దాని చుట్టూతా కొన్ని కండరాలు ఉంటాయి. ఇక్కడ చిన్న డీప్ ఇంగ్వైనల్ రింగ్ అని ఉంటుంది. ఆ తర్వాత ఇంకొంచెం ముందటికి మధ్యలోకి వచ్చే వరకు సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ ఉంటుంది. దీనికి ఇది కూడా కండరాలతో చేయబడి ఉంటుంది. అయితే డీప్ ఇంగ్వైనల్ రింగ్, సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్, ఈ రెండింటి మధ్యలో ఇంగ్వైనల్ కెనాల్ అని ఉంటుంది అనమాట. అయితే ఈ ఇంగ్వైనల్ కెనాల్ ఎప్పుడు క్లోజ్ చేయబడి ఉంటుంది. మామూలుగా మగవాళ్ళకు ఈ ఇంగ్వైనల్ హర్నియా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇంగ్వైనల్ హర్నియా ఈ డీప్ ఇంగ్వైనల్ రింగ్లో నుంచి ఇంగ్వైనల్ కెనాల్లోకి వచ్చి తర్వాత సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్లో క్రాస్ అయ్యి స్క్రోటంలోకి రావడం జరుగుతుంది. పుట్టుకకు ముందు అంటే ప్రెగ్నెన్సీ ఉండగా 7-8 నెలల ప్రెగ్నెంట్ అప్పుడు ఈ మగవాళ్ళకు పిల్లలకు ఈ టెస్టికల్స్ ఏవైతే ఉంటాయో, టెస్టికల్స్ అంటే బీజాలు, ఈ బీజాలు కడుపులో కిడ్నీ దగ్గరలో ఉంటాయి అన్నమాట. అవి 7-8 నెలల ప్రెగ్నెంట్ ఉండే టైంకి అవి ఈ డీప్ ఇంగ్వైనల్ రింగ్లో నుంచి వచ్చి అలాగే ఇంగ్వైనల్ కెనాల్ క్రాస్ అయ్యి సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ క్రాస్ అయ్యి స్క్రోటంలోకి వచ్చి అక్కడ నిలిచిపోద్ది. అయితే ఈ రకంగా ఇది క్రాస్ అవ్వటానికి ప్రాసెస్ వెజానాలిస్ అనే ఒక ఫోల్డ్ ఉంటుంది అనమాట. కడుపులో నుంచే వస్తుంది. ఆ ఫోల్డ్ ద్వారా ఇది మెల్లగా ఇందులోకి వస్తుంది. అయితే ఈ ఇంగ్వైనల్ కెనాల్ ఏదైతే ఉందో ఇది పుట్టిన తర్వాత ఇది క్లోజ్ అయిపోద్ది. మామూలుగా ఈ ఇంగ్వైనల్ కెనాల్లో ఏముంటుందంటే స్పర్మేటిక్ కార్డ్ అని ఉంటుంది అనమాట. ఈ స్పర్మేటిక్ కార్డ్ అంటే ఈ బీజం నుంచి ఒక కార్డ్ లాగా ఇట్లా వచ్చేసి దాంట్లో నుంచి ఈ డీప్ ఇంగ్వైనల్ నుంచి పాస్ అయిపోయి ఈ మూత్రానికి సంబంధించిన దాంట్లో కడుపులో నుంచి జాయిన్ అయిపోతుంది అనమాట. ఇది స్పర్మేటిక్ కార్డ్లో రక్తనాళాలు, నరాలు, అది తర్వాత ఈ టెస్టిస్కి సంబంధించింది కూడా ఈ కార్డ్ ఏదైతే ఉంటుందో అది కూడా దాంట్లోనే ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది అది. అయితే ఈ డీప్ ఇంగ్వైనల్ రింగ్ అనేది ఏదైతే ఉందో ఒక్కొక్కసారి ఈ కండరాలు వీక్ అయినప్పుడు, అంటే ఓసారి బాగా ఎక్సెస్ స్ట్రెయిన్ అయినప్పుడు, అంటే బాగా సివియర్ ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళకు కొంతమందికి, అలాగే ఓల్డ్ ఏజ్లో మన పెద్ద మనుషులకు ఏంటంటే మజిల్స్ వీక్ అయిపోతాయి. ఓసారి అయితే ఏంటంటే పతలా అయిపోతాయి. హై ప్రోటీన్ డైట్ తీసుకోకపోవడం వల్ల ఓసారి ఏంటంటే కండరాలు కూడా వీక్ అయిపోయి పతలా అయిపోతుంటాయి అన్నమాట. అయితే ఏంటంటే ఈ కండరాలు వీక్ అయినప్పుడు ఈ డీప్ ఇంగ్వైనల్ రింగ్ అనేది వీక్ ఉంటుంది. ఆ వీక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంటెస్టైన్స్ ఈ డీప్ ఇంగ్వైనల్ రింగ్లో నుంచి ఇంగ్వైనల్ కెనాల్, సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ క్రాస్ అయిపోయి స్క్రోటం వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మామూలుగా పుట్టుకతోటి ఓసారి ఈ ఇంగ్వైనల్ కెనాల్ క్లోజ్ కాకపోతే ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ వెజనాలిస్ ఏదైతే ఉందో అది క్లోజ్ కాకపోవడం వల్ల పుట్టుకతోటి ఇన్ఫాంటైల్ హర్నియా అనే ప్రాబ్లం ఉంటుంది. ఈ చిన్న పిల్లలకు పుట్టగానే ఈ ఇన్ఫాంటైల్ హర్నియా అనేది ప్రాబ్లం ఉంటుంది. ఏదైతే ఉందో పిల్లలు ఏడుస్తే ఈ బీజం దగ్గర అంటే స్క్రోటం దగ్గర ఇట్లా ఉబ్బుతుంటుంది అనమాట. అయితే దాన్ని మామూలుగా ఏడున్నప్పుడు అది కడుపు రిలాక్స్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇన్ఫెంటైల్ హర్నియా. అయితే మామూలుగా ఇంగ్వైనల్ హర్నియా అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి డైరెక్ట్ ఇంగ్వైనల్ హర్నియా, రెండవది ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హర్నియా. డైరెక్ట్ ఇంగ్వైనల్ హర్నియా అంటే మామూలుగా ఏంటంటే లేచి నిలబడితే కూడా కొద్దిగా ఉబ్బులాగా ఇట్లా కనబడుతుంది అనమాట. అదేంటంటే కండరాలు బాగా వీక్ అయిపోయి అట్లా వస్తుంది అనమాట. అయితే ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హర్నియా అనేది ఏదైతుందో
అది ఈ రింగ్లోని డీప్ ఇంగ్వైనల్ రింగ్లో నుంచి పాస్ అయ్యి వస్తుంది కాబట్టి దానికి కొంచెం ప్రెషర్ ఎక్కువ అవసరం పడుతుంది. అందు గురించని ఎప్పుడైతే కొంతమందికి ప్రెగ్నెన్సీలో కానీ మన కండరాలు వీక్ అవటం వల్ల, తర్వాత కొంతమందికి ఏంటంటే యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మూత్రం కస్తిగా పోస్తుంటారు. అంటే పర్టికులర్లీ ప్రాస్టేట్ ప్రాబ్లం ఉండటం కానీ, మూత్రము బయటికి విసర్జించే కాడ కూడా ఓసారి నేరో అవుతుంది. అలాంటప్పుడు కూడా ఇది మూత్రం పాస్ అవ్వటం అనేది చాలా స్ట్రెయినియస్గా ఉంటుంది. అలాంటప్పుడు కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఇంటెస్టైన్ లూప్ దీంట్లో నుంచి పాస్ అయ్యి హెర్నియా ఫామ్ అవుతుంది. అది కాకుండా కొంతమంది మోషన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోషన్స్ సంబంధించిన ప్రాబ్లం అంటే ఈ రెక్టల్ క్యాన్సర్స్ అనేవి ఒకటి ఉంటాయి. తర్వాత పైల్స్, ఫిషర్స్ ప్రాబ్లము, తర్వాత మలం దారి ఏదైతే ఉంటుందో ఆ దారి కూడా ఓసారి ఏమవుతుందంటే చాలా సన్నబడిపోయి, ఆ సన్నబడిపోవడం వల్ల మోషన్ పోయేటప్పుడు చాలా ఎక్కువ ముక్కవలసిన పరిస్థితి వస్తుంది అన్నమాట. అలాంటప్పుడు కడుపులో ప్రెషర్ పెరిగి ఆ ఇంటెస్టైన్ ఈ డీప్ ఇంగ్వైనల్ రింగ్లో నుంచి ఇట్లా బయటకు వచ్చేసి హెర్నియా లాగా ఫామ్ అవుతుంది. అయితే ఇట్లా రావటం, హెర్నియా లాగా రావటము పోవటము వల్ల ఏం నష్టం జరిగేది ఉంది? మామూలుగా కొంతమందికి ఇలా ఉంటుంది పోతుంది. కానీ ఏంటంటే ఏం నష్టం జరుగుతుంది అంటే ఓసారి పెయిన్ బాగుంటుంది అనమాట. సివియర్ పెయిన్ ఉంటుంది. రావటము పోవటము వల్ల ఓసారి ఏమవుతుందంటే చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ అనేది తట్టుకోలేక కొంతమంది ఆపరేషన్కు ముందటికి వస్తారు. అది కాకుండా ఓసారి ఏమవుతుందంటే ఈ డీప్ ఇంగ్వైనల్ రింగ్ ఏదైతే ఉందో అది నేరో ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి ఇంటెస్టైన్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు వచ్చినప్పుడు ఓసారి రిటర్న్ పోకుండా ఇర్రెడ్యూసిబుల్ ఇంగ్వైనల్ హెర్నియా అంటే రిటర్న్ పోకపోవడం వల్ల. అయితే అలాంటప్పుడు కొంతమంది ఇర్రెడ్యూసిబుల్ అయినప్పుడు కొంతమందికి ఏంటంటే పడుకోబెట్టి మంచం కాళ్ళ కింద ఎత్తులు పెట్టి పడుకోబెట్టినప్పుడు ఆటోమేటిక్గా దానంతలో అదే పోవాలి. అట్లా పోయేది ఉంటే అది రెడ్యూస్ అవుతుంది అనమాట. అట్లా పోలేని పరిస్థితి అయితే ఓసారి ఏంటంటే డాక్టర్ దగ్గరికి వస్తే స్లోగా పుష్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అలా పోని సందర్భంలో అది స్ట్రాంగులేట్ అయ్యే అవకాశం ఉంటుంది. స్ట్రాంగులేషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే లూప్స్ ఇట్లా బయటకు వచ్చిన తర్వాత, ఇంటెస్టైనల్ లూప్ డీప్ ఇంగ్వైనల్ రింగ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అవి ఏమవుతాయి అంటే వాపు వచ్చేస్తాయి. వాపు వచ్చినప్పుడు రిటర్న్ పోవడం కష్టమవుతుంది. ఈ నెక్ దగ్గర ఏదైతే ఉంటుందో డీప్ ఇంగ్వైనల్ రింగ్ దగ్గర నెక్ లా ఉంటుంది శాక్కి. అటువంటప్పుడు ఆ నెక్ అనేది సన్నగా ఉండి ఇదంతా ఇంటెస్టైన్స్ మొత్తం ఇట్లా బయటకు వచ్చి వాపు రావడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంటెస్టైన్కు సంబంధించిన రక్త ప్రసరణ ఆగిపోవడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఆగిపోవడం మొదలవుతుందో అప్పుడు ఆ ఇంటెస్టైన్కు సంబంధించిన రక్త ప్రసరణ మొత్తం తగ్గిపోతుంది, ఉండదు. అలాంటప్పుడు ఆక్సిజన్ అనేది ఆ ఇంటెస్టైన్కు రీచ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంటెస్టైన్ పేగ్ ఎదుగుతుందో అది కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. ఒకసారి అది కుళ్ళిపోయింది అంటే ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే అది ఆపరేషన్ చేయలేదనుకోండి వామిటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత కడుపులో విపరీతమైన నొప్పి, ఒక అడుగు వేయాలన్న కష్టము, ఆ స్వెల్లింగ్ దగ్గర ఇంగ్వైనల్ హెర్నియా స్వెల్లింగ్ దగ్గర కూడా విపరీతమైన పెయిన్, రెడ్నెస్ ఉంటుంది, తాళలేని పరిస్థితి ఉంటుంది అనమాట. అలాంటి సందర్భంలో ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేయకపోతే కొన్ని సందర్భాల్లో పేషెంట్ డెత్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు ఇంటెస్టైన్స్ గ్యాంగ్రీన్ అయ్యి ఫీవర్ ఇట్లా రావటము, ఇదంతా కడుపంతా ఉబ్బటము, ఇలాంటివన్నీ సమస్యలు ఏర్పడతాయి అన్నమాట. ఈ సమస్యలన్నీ లేకుండా ఉండాలంటే ఎప్పుడైతే ఇంగ్వైనల్ హెర్నియా అనేది డయాగ్నోస్ అవుతుందో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆపరేషన్ చేయించుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఇది కాకుండా కూడా కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకు, లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఇలాంటివి కూడా ఉంటాయి. అయితే అది కాకుండా ఇంకొక సందర్భం ఏంటంటే ప్రిమాచ్యూర్ బేబీస్ అంటారు. పుట్టిన పిల్లలు ఎర్లీగా పడుతుంటారు. కొంతమంది 7 నెలలకు 8 నెలలకు వీళ్ళ కండరాలు చాలా వీక్ ఉంటాయి.
అలా వీక్ ఉండటం వల్ల కూడా హర్నియా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది కాకుండా కూడా ఏజ్ ఓల్డ్ ఉన్న ఆడవాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీలు వచ్చినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అయితే ఇది మొత్తం హర్నియా గురించి, ఇంగ్వైనల్ హర్నియా. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ డిస్క్రిప్షన్, ఈ కంటెంట్ ఏదైతే ఉందో మీకు నచ్చినట్టు ఏదంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి. మీకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఏమైనా ఉండేదంటే కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు, లేదంటే నేను నా ఈమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను. నా ఈమెయిల్ ఐడికి మీకు సంబంధించిన రిపోర్ట్స్ ఏమైనా ఉంటే ఫార్వర్డ్ చేస్తే, మీ సెల్ నెంబర్ కూడా నాకు ఫార్వర్డ్ చేస్తే డెఫినెట్లీ నేనే మీకు కాంటాక్ట్ చేసి మీకు సలహాలు సూచనలు కూడా ఇవ్వగలను. ఇది ఇంగ్వైనల్ హర్నియా గురించి క్లుప్తంగా. నమస్తే.